ఒక విశాలమైన అనంతమైన మహాసాగరం ఒకటి ఉండేదని పెద్దలు చెప్తారు. సృష్టిలో అన్నిటికీ ఇదే మూలమని, ప్రతి ఒక్కటి ఇందులో నుంచే ఉద్భవించిందని అందరూ నమ్ముతారు. బ్రహ్మదేవుడేమో ఈ సృష్టికి నిర్మాత, విష్ణుమూర్తి ఈ సృష్టికి రక్షకుడు. కానీ కాలచక్రాన్ని మార్చడానికి, ఈ సృష్టిని ధ్వంసం చేసి పునర్నిర్మాణం చేయగల ఒక శక్తి అవసరం ఉండింది. నిజానికి ఒక అద్భుతమైన శక్తి అవసరం ఉంది. ఆ శక్తి తన వినాశనంతో ఈ బ్రహ్మాండంలో సంతులనం నిలిచి ఉండేలా చూడాలి. ఈ శక్తి ఎలా అవతరిస్తుందో. నిజానికి ఈ బ్రహ్మాండానికి సమయం, వినాశనం, పునరుజ్జీవనం అన్నీ నడపగలిగే శక్తి అవసరం ఉంది. ఆ శక్తి మనకంటే ఎంతో పెద్దదై ఉండాలి. బ్రహ్మ విష్ణువులు ఈ విషయం మీదే చర్చించుకుంటూ ఉండగా వారి ముందు ఒక మాయా స్తంభం ప్రత్యక్షమైంది. ఒక వెలుగు భూగర్భం నుంచి ఆకాశం అంతం వరకు విస్తరించింది. బ్రహ్మ ఆశ్చర్యంతో, ఇది ఎటువంటి స్తంభము? దీనికి ఆది లేదు, అంతమూ లేదు అన్నాడు. బ్రహ్మ విష్ణువులు ఆ స్తంభం యొక్క మూలాన్ని వెతకడానికి నిర్ణయించుకున్నారు. విష్ణుమూర్తి, నేను ఈ స్తంభం అంతమెక్కడుందో వెతుకుతాను అన్నాడు. బ్రహ్మ హంస రూపంలో ఆ స్తంభం ఎక్కడ ప్రారంభమవుతుందో వెతకడానికి వెళ్ళాడు. విష్ణువు వరాహ రూపంలో భూగర్భానికి బయలుదేరాడు. వెతుకుతూ ఉండగా ఎన్నో యుగాల కాలం గడిచిపోతుంది. కానీ వారికి ఆ స్తంభం ఆది